నిన్న ప్రధాని మోడీ గారు మన్ కీ బాత్లో మాట్లాడుతూ ప్రజలందరూ కూడా డిజిటల్ అరెస్ట్, డిజిటల్ స్కామ్, సైబర్ ఫ్రాడ్ సంబంధించి అప్రమత్తంగా ఉండాలని చెప్పి వార్న్ చేశారు. అసలు ఏంటి డిజిటల్ అరెస్ట్, డిజిటల్ స్కామ్స్? ఒక్కసారి దీని గురించి మనం తెలుసుకుందాం. మనం రొటీన్గా మన రోజువారీ పనులు ఉన్నప్పుడు సడన్గా మన ఫోన్ మోగుద్ది. ఫోన్ కాల్లో మేము ముంబై పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీ ఆధార్ నెంబర్ అనేది రిజిస్టర్ అయిపోయింది, ఇక్కడ మీ డ్రగ్ ట్రాఫికింగ్ లో ఇరుక్కున్నారు, మీరు గనక 1 గంట లోపల మా దగ్గరికి రాకపోతే మీ పైన కేసు బుక్ చేసేస్తాం అని భయపడతారు. సడన్ గా మనకు వచ్చేసరికి మన ఫోన్ నెంబరో ఆధార్ నెంబరో వాళ్ళు చెప్పినా మనం భయపడిపోతాం. తర్వాత మన డీటెయిల్స్ అడుగుతారు, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏ ఊర్లో ఉన్నారు, మీరు ఏం చేస్తుంటారు అన్నీ అడుగుతుంటారు అనమాట. అడిగి ఇంకొక ఆఫీసర్ కనెక్షన్ ఇస్తున్నాం అని చెప్తారు. నిజంగా వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళ కనెక్షన్ మొత్తం చూస్తే నిజంగా అది ట్రాయా లేదా ఆర్బీఐయా లేకపోతే నార్కోటిక్స్ బ్యూరోనా మనకి నిజంగా అర్థమైపోద్ది అనమాట. వాళ్ళంతా ఫేక్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో వీడియో కాల్స్ వస్తాయి. వీడియో కాల్ ఆన్ చేయగానే జనరల్గా ఇది అబ్బాయిలకు వస్తుంటే ఒక అమ్మాయి న్యూడ్గా కనిపించి వెంటనే నీ పైన కేసు బుక్ అయిపోయింది, నువ్వు పాన్ వీడియో చూస్తావు అని చెప్పి, నువ్వు డబ్బులు ఇస్తావా, ఈరోజు నా అకౌంట్లోకి డబ్బులు డ్రా చేస్తావా లేదా, డబ్బులు నా పలానా అకౌంట్ నెంబర్ పంపిస్తా, డబ్బులు వేస్తావా లేదా అని చెప్పి వెంటనే చేసేస్తారనమాట. ఇప్పుడే నీ పేరు మీద వచ్చిన ఒక ఫెడెక్స్ కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయి, మేము నార్కోటిక్స్ బ్యూరో, నిన్ను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అక్కడే ఉండు, కదలమొక్క, అసలు కదలొద్దు, నీ అకౌంట్ డీటెయిల్స్ ఏంటి, నీ పేరేంటి, నీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, నిన్ను మేము ప్రొటెక్ట్ చేయాలంటే ఈ డీటెయిల్స్ ఎవరికి చెప్పకు, చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండు, ఈ విధంగా మాట్లాడుతూ భయపెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద గవర్నమెంట్ ఏజెన్సీస్ పేర్లు వాడతారు. నార్కోటిక్స్ బ్యూరో, సిబిఐ, ఆర్బీఐ, ట్రాయ్ ఇలాంటి పేర్లు వాడేసరికి మనం భయపడతాం. జనరల్గా ఏ గవర్నమెంట్ ఏజెన్సీ కూడా ఫోన్ కాల్ చేసి మనల్ని భయపెట్టదు, వీడియో కాల్ చేసి మనల్ని డబ్బులు అడగదు. 100% ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే అలాంటి కాల్ మనకు వచ్చిందో మనం అస్సలు భయపడకూడదు అనమాట. ఇక్కడ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్టే మన గవర్నమెంట్లో లేదు. డిజిటల్ అరెస్ట్ అంటే వీడియో కాల్లో నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు, నువ్వు కదలకు పక్క నుంచి, నువ్వు అసలు మూవ్ అవ్వద్దు, నీ డీటెయిల్స్ అని మాకు ఇచ్చేయి, నువ్వు అరెస్ట్ అయిపోయావు, ఇవన్నీ డూపు, ఇవన్నీ అబద్ధం. చాలామంది వీటికి భయపడి కొన్ని వేల కోట్లు, భారతదేశంలో ఈ 2-3 సంవత్సరాలను కొన్ని వేల కోట్లు లూజ్ అయ్యారంట. ముఖ్యంగా ఇవి మన చుట్టుపక్కల దేశాలు, సౌత్ ఈస్ట్ ఏషియాలో లావోస్, మయన్మార్, కాంబోడియా, ఇక్కడి నుంచి బేస్ అయ్యి ఈ సైబర్ ఫ్రాడ్స్ ఆపరేట్ అవుతున్నాయి. ఈ సైబర్ ఫ్రాడ్ సంబంధించి అన్ని ఇన్వెస్టిగేషన్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద జరుగుతాయి. మనకి ఏమైనా సైబర్ హెల్ప్ కావాలంటే, అంటే ఇట్లాంటి కాల్ వచ్చినప్పుడు కానీ, ఇమీడియట్గా మనకి ఇలాంటి థ్రెటన్ వచ్చినప్పుడు కానీ 1930 అనే నెంబర్కి, సైబర్ హెల్ప్ లైన్కి ఫోన్ చేయాలి. ఆ ఫేక్ ఆఫీసర్స్ ఎవరైతే మనతో మాట్లాడతారో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారనమాట. వెంటనే మనం ఏం చేయాలంటే ఆ కాల్ని బ్లాక్ చేయటం అలాంటివి చేయాలి. చేయకుండా భయపడి మన డీటెయిల్స్ అని ఇచ్చేసామా, మన బ్యాంక్ అకౌంట్లోంచి థర్డ్ పార్టీ అకౌంట్కి డబ్బులు ఏమంటారు, వాళ్ళని అకౌంట్ ఇస్తాం, థర్డ్ పార్టీ అకౌంట్కి డబ్బులు ఏమని చెప్తారనమాట. చాలా దారుణంగా మనల్ని ఇబ్బంది పెడతారు. మోడీ గారు మనకు చెప్పింది ఏంటంటే, అలాంటి కాల్ వచ్చినప్పుడు మీరు ఆగండి, థింక్ చేయండి, తర్వాత యాక్ట్ చేయండి, పానిక్ అవ్వద్దు, భయపడొద్దు, పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వద్దు. ఏ గవర్నమెంట్ ఏజెన్సీ మనల్ని ఫోన్ చేసి భయపెట్టదు, అది అసలు గవర్నమెంట్లో జరగదు. సో ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది భారతదేశంలో. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ డేటా పోర్టల్ ప్రకారం ఈ Q1లో, Q1లో అంటే 2024లో జనవరి నుంచి ఏప్రిల్ వరకు మనం చూసుకుంటే Q1లోనే దాదాపు 7.4 lakh సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ అయ్యాయి. దానిలో 46% సైబర్ క్రైమ్స్ ట్రేడింగ్ స్కామ్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, రొమాన్స్ ఆర్ డేటింగ్ స్కామ్స్ ఇవే కనిపిస్తాయి. సో ఇవన్నీ చూస్తే కనుక కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్స్ జరిగాయి. దీనిలో ప్రజల్ని భయపెట్టి, మభ్యపెట్టి ఈ స్కామ్స్లో వాళ్ళని బలవంతాన తీసుకెళ్ళి చాలా మంది చేత డబ్బులు పెట్టించారు. ఓన్లీ కొన్ని రిపోర్ట్ అయిన డేటా ప్రకారమే ఈ జనవరి నుంచి ఏప్రిల్ వరకు దాదాపు 120 కోట్లు ఈ డిజిటల్ స్కామ్స్, డిజిటల్ అరెస్ట్ల వల్ల 120 కోట్లు విక్టిమ్స్ కట్టారంట. అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద స్కామ్ జరుగుతుందో. ఈ సైబర్ క్రైమ్స్ అని కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సెంట్రల్ లెవెల్లో సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కింద ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఈ ఫ్రాడ్స్ అన్ని ఎక్కడి నుంచి జరుగుతున్నాయో గమనిస్తూనే ఉంది. వీటిపైన త్వరితగత చర్యలు తీసుకుంటుంది. ఎవరైతే వీడియో కాల్లో ఏదైనా స్పామ్ నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని బ్లాక్ చేయటం, వాళ్ళ సిమ్ కార్డ్స్ బ్లాక్ చేయటం, ఈ బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేయటం, ఇవన్నీ కూడా. ఒకవేళ కనుక మీరు పొరపాటున సైబర్ క్రైమ్ గురయ్యి డబ్బులు కట్టేశారనుకోండి, ఇమీడియట్గా రిపోర్ట్ చేసిన ఆ అకౌంట్స్ ఫ్రీజ్ చేయటం, మీ ప్రొటెక్షన్ ఇవ్వటం, మీ అకౌంట్స్ ఫ్రీజ్ చేయటం, ఆ పర్టికులర్ ఫోన్ ఐడి ఎక్కడి నుంచి వచ్చింది, వీడియో ఐడి ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. కాబట్టి పరువుకు భయపడి, మేము చేసేసామని భయపడి ఇలా ఆలోచించకుండా సైబర్ క్రైమ్ జరిగితే ఖచ్చితంగా మనం
రిపోర్ట్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేకపోతే మనకు జరిగిన సైబర్ క్రైమ్ ఇంకోళ్ళకి జరుగుద్ది అనమాట. లక్షల కొద్దీ సైబర్ క్రైమ్స్ భారతదేశంలో ఈరోజు జరుగుతున్నాయి. వీటి ఆపరేషనల్ బేస్ అంతా కూడా ఎక్కువగా మయన్మార్, లావోస్, కాంబోడియా నుంచి జరుగుతున్నట్టు లేదా కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి జరుగుతున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి? డిజిటల్ అరెస్ట్ అనేది ఒక ఆర్గనైజ్డ్ ఎకనామిక్ క్రైమ్ లో భాగం. అంటే మనల్ని ఫోన్ చేసి లేదా స్కైప్ ద్వారా ఏదైనా వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్ ద్వారా మనల్ని అక్కడే ఉండమని, ఏ ప్లేస్లో ఉన్నాం అక్కడే ఉండమని కానీ, లేదా పలానా ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి కనిపించని కానీ మనల్ని అక్కడే ఉండమని వీళ్ళు ఫాలో అవుతూ వీడియో కాల్లో అరెస్ట్ చేస్తారు. దీన్నే డిజిటల్ అరెస్ట్ అంటాం. ఇది లీగల్ కాదు, ఇది ఓన్లీ ఫ్రాడ్ అన్నమాట. ఇలా జరిగినప్పుడు మనం భయపడకుండా వెంటనే కాల్ కట్ చేసి ఇమీడియట్గా రిపోర్ట్ ఇవ్వాలి. ఆ డిజిటల్ కాల్లో అంటే ఆ వీడియో కాల్లో మనం మన డీటెయిల్స్ అస్సలు చెప్పకూడదు, అస్సలు షేర్ చేయకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు మనం భయపడకూడదు. ఇది ఎవరికైనా వస్తాయి అనమాట ఈ కాల్స్. ఆ వీడియో కాల్లో మేము సిబిఐ, మేము ఎన్ఐఏ, మేము రా ఇలా ఏ పేర్లు చెప్పినా సరే మేము ట్రై నుంచి మాట్లాడుతున్నాం, అస్సలు మనం భయపడకూడదు. ఎప్పుడైనా గవర్నమెంట్ ఏజెన్సీస్ మనకి వీడియో కాల్స్ చేయవు. లేదా ఒక్కొక్కసారి మీకు ఇంటర్నేషనల్ పార్సిల్ వచ్చింది, మీకు పలానా ప్లేస్ నుంచి డ్రగ్స్ వచ్చాయి, అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీ పేరు మీద వచ్చాయి, మీ ఫోన్ నెంబర్ మీద వచ్చాయి, ఇలా కూడా చెప్తారు. అలాంటి సందర్భాల్లో కూడా మనం భయపడకూడదు. ఎందుకంటే అవన్నీ కేవలం మనం భయపెట్టడానికి ఎగ్జాక్ట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక స్టూడియో ఏర్పాటు చేసుకుంటారు. దానిలో పోలీస్ స్టేషన్ కానీ, సిబిఐ ఆఫీస్ కానీ చూడటానికి నిజంగా వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్, వాళ్ళు వేసుకునే యూనిఫామ్స్ కూడా అలానే ఉంటాయి. ఎగ్జాక్ట్ అనమాట. వాళ్ళ ఫోన్లో మాట్లాడే తీరు కూడా అంత గంభీరంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసి భయపడద్దు. అంటే మేము వీడియో కాల్లో వాళ్ళు పోలీస్ స్టేషన్ చూసాం, లేదా వాళ్ళ ఆఫీస్ చూసాం, ఇవన్నీ నమ్మేసి నిజంగా వాళ్ళే అనుకోవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో అవన్నీ ఫేక్ అనమాట. రియల్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా ఫేక్ ఆఫీసర్స్ కాకుండా నిజమైన ఆఫీసర్స్ ఎప్పుడు మనకి వీడియో కాల్స్ కానీ ఇలాంటి థ్రెటనింగ్ కాల్స్ చేసి వాళ్ళ ఆఫీస్లో కూర్చోరు. క్లియర్గా వాళ్ళ ఆఫీస్ అనేది వాళ్ళ స్టూడియో సెటప్ అనమాట. ఆ స్టూడియో సెటప్లో వాళ్ళు అచ్చంగా ఆఫీసర్ లానే మాట్లాడతారు, ఆఫీసర్ లానే కనపడతారు, ఆఫీసర్ యూనిఫామ్ వేసుకుంటారు, చాలా డిగ్నిఫైడ్గా కూడా కనిపిస్తారు. అవన్నీ మనం నమ్మకూడదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు పోలీస్ సైరన్స్ వినిపించేటట్టు చేస్తారు, ఫేక్ ఐడీస్ చూపిస్తారు. ఇలా రియల్గా అంటే అబద్ధాన్ని నిజమని నమ్మేటట్టుగా మనల్ని భ్రమించేటట్టుగా చేస్తారనమాట. మేము 3 స్టార్ చూసాం, 2 స్టార్ చూసాం పోలీస్ యూనిఫామ్ మీద, లేదా సైరన్ విన్నాము, పోలీస్ వెహికల్ చూసాము, ఇవన్నీ కూడా నమ్మకూడదు. ఎటువంటి పరిస్థితిలో వాళ్ళు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్కి మనం మనీ ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఒకవేళ మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే తర్వాత వెంటనే మీరు రియలైజ్ అవుతాయి ఇది ఫ్రాడ్ అని చెప్పి ఇమీడియట్గా బ్యాంక్కి కాల్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ని ఇమీడియట్గా ఫ్రీజ్ చేయించుకోండి. ఇలాంటి డిజిటల్ ఫ్రాడ్ జరిగినప్పుడు, డిజిటల్ అరెస్ట్ లాంటి మీకు భయం కలిగినప్పుడు వెంటనే ఆ మెసేజెస్, ఆ ఫోన్ కాల్స్ రికార్డ్ చేసుకోవడం కానీ, స్క్రీన్ షాట్స్ తీసుకోవడం కానీ, తర్వాత ఇమీడియట్గా హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ చేయడం, 1930 కాంటాక్ట్ చేయడం కానీ అస్సలు మర్చిపోకూడదు. ముఖ్యంగా మనం భయపడకుండా వాళ్ళని కనుక పట్టివ్వగలిగితే ఇంకా చాలా మందికి మెయిల్ చేసిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైనా మనకి కొత్త వ్యక్తులు కాల్ చేస్తున్నప్పుడు, కొత్త వ్యక్తులు వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఇమీడియట్గా మనం చాలా మైండ్ అలర్ట్ అయిపోవాలి. అదే విధంగా ఇమీడియట్గా కొత్త వ్యక్తులు అడుగుతున్నప్పుడు ఇమీడియట్గా మన ఐడి కానీ డేటా కానీ వాళ్ళతో షేర్ చేయకూడదు. అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మన ఫోన్లో అంత యూజ్ అయినా కాకపోయినా ఒక రిలయబుల్ సైబర్ సెక్యూరిటీ యాప్ కూడా మన ఫోన్లో వేసి పెట్టుకుంటే మంచిది.